వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే విడుదల చేయాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. 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 డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే విడుదల చేయాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే విడుదల చేయాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే విడుదల చేయాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. 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 కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు 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 వెంటనే జేబీఎం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రోజు పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు డిఎస్సిలో అక్రమాల పైన నిరసన వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈ రోజు కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. ముఖ్యంగా విషయం ఏంటంటే డిఎస్సిలో అవతకుల పైన గత 9 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మెరిట్ లిస్ట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కేటగిరీ వైజ్ గా ఏదైతే జాబ్లు వచ్చారో కేటగిరీ లిస్ట్ విడుదల చేయాలని చేస్తూ ఒక మెమోరాండాన్ని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మెరిట్ లిస్ట్ వెంటనే విడుదల చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు చాకిరి నాయకులుగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్, జై భీమ్. జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ 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 వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. We want justice. We want justice. We want justice. We want justice. BSP జిందాబాద్. BSP జిందాబాద్. BSP జిందాబాద్. BSP జిందాబాద్. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. 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 కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. We want justice. We want justice. We want justice. BSP జిందాబాద్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్. జిందాబాద్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్. జిందాబాద్. బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట పెట్టాలి. 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 డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. We want justice. We want justice. We want justice. BSP జిందాబాద్. BSP జిందాబాద్. BSP జిందాబాద్. BSP జిందాబాద్. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే బయట పెట్టాలి. డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ వెంటనే శ్రీ సత్యసాయి జిల్లా మరి కలెక్టర్ ఆఫీసు ఎదురుగా మరి కలెక్టర్ ఆఫీస్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే 2025 డిఎస్సిలో కేటగిరీ వేజు ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అయినారని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే ఆ లిస్టును
మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం బందెల గౌతమ్ కుమార్ నాయకత్వాన ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 13-14 డిఎస్సీలలో మరి ఆయన కేటగిరీ ప్రకారము ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అయినారు అనేది ఇంతకుముందు అమలుపరిచినాడు. మరి ఈ సంవత్సరం 2025లో జరిగిన డిఎస్సి మెరిట్ లిస్ట్ ను ఎందుకు అమలుపరచలేకపోతున్నారు అంటే దీనికి కారణము ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 2.5 లక్ష ఉంటేనే ఆదాయ సర్టిఫికేట్ ఇస్తారు, అంతకు మించితే ఆదాయ సర్టిఫికేట్ ఇయ్యరు. మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూసీ కింద ఉన్నటువంటి కేటగిరీకి 8 లక్షల రూపాయలు మరి వాళ్లకు ఇన్కమ్ ఉంటే వాళ్లకు వర్తిస్తుందని చెప్పేసి బహాటంగా ఈ దేశ పరిపాలకులు, ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనల్ని నయవంచన చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణము మనము చైతన్యం లేకపోవడమే. ఇప్పటికైనా ప్రజలారా, ఎందుకంటే తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ లో అమలుపరచలే, మరి ఈ రాష్ట్రంలో గానీ మిగతా రాష్ట్రాల్లో గానీ ఈడబ్ల్యూఎస్ ను అమలుపరిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజు అన్యాయం చేస్తా ఉంటారు. ఒకసారి బహుజన్ సమాజ్ పార్టీని మరి ఈ రాష్ట్రంలోనే గెలిపించుకుంటే మనం తమిళనాడుతో తరహా ఇటువంటి ఈడబ్ల్యూఎస్ ను మరి ఇట్లా నల్ల చట్టాలను వ్యతిరేకిస్తానని చెప్పేసి కుమారి మాయావతి గారి నాయకత్వాన ఈ దేశం ముందుకు పోతుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా యాటిగిరి రామచంద్ర ప్రసాద్ మరి జై భీమ్ జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్య జిల్లా కలెక్టర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా మొత్తం కలిపి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు 2025 డిఎస్సిలో జరిగిన మెరిట్ లిస్టును బయట పెట్టకపోవడాన్ని, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు బయట వేయకపోవడాన్ని, ఈసారి ఇది ఖచ్చితంగా ఈ డిఎస్సిలో 2025 మెరిట్ లిస్టును బయట పెట్టాలని, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు వెంటనే బయట వేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. గౌరవ ముఖ్యమంత్రి ఘనత వహించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 13 డిఎస్సీలు నేను చక్కగా నిర్వహించాను, ఎలాంటి లోటుపాటు లేకుండా నిర్వహించాను అని చెప్పారు. ఓకే, మేము దాన్ని కాదని లేదు, దీన్ని కూడా మేము ఓకే అడుగు చెప్తున్నాం, ఎందుకంటే మీరు నిర్వహించారు. అదే ఆ 13 డిఎస్సీలు నిర్వహించిన సందర్భంలో మెరిట్ లిస్టులను, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులను బయట పెట్టారు. మరి 2025 డిఎస్సి మెరిట్ లిస్టును ఎందుకు బయట పెట్టలేదు అనేది మా యొక్క ప్రముఖమైన మా పార్టీ డిమాండ్. ఎందుకు మీరు పెట్టలేకపోయినారు అంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం వలన, ఈ అమలు చేసిన సందర్భంగా ఓసీలు తక్కువ మార్కులున్నా, బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ మార్కులున్నా, ఎక్కువ మార్కులు ఉన్నటువంటి బీసీఎస్ మైనార్టీలకు ఉద్యోగాలు రాలేదు, తక్కువ మార్కులు ఉన్న ఓసీలకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ లిస్టును బయట పెడితే నాకు 60 రోజుల్లో మెజారిటీ పీపుల్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు నాకు రావనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మెరిట్ లిస్టును బయట పెట్టకుండా ఈ డిఎస్సీని దుర్మార్గంగా అమలు చేసే విధంగా ఈరోజు రుక్కింపడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సీ జరిగినప్పుడు వెంటనే చెప్పారు, డిఎస్సీ 2025 అక్టోబర్లో ఈ ప్రక్రియ నిర్మాణ ప్రక్రియ ముగిసిందని చెప్పారు. మరి ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆ రోజు మాట్లాడితే అక్కడ ఈడబ్ల్యూఎస్ అమలు చేసిన దానివల్ల చంద్రబాబు గారు ఓసీలకు తక్కువ మార్కులు వచ్చి, బీసీఎస్ ఎస్టీ మైనారిటీకి ఎక్కువ మార్కులు వచ్చి, ఈ ఎక్కువ వచ్చిన ఉద్యోగాలు రాలేదు, తక్కువ వచ్చిన ఉద్యోగాలు వచ్చినాయనే విషయం బయటపడుతుందని ఆ రోజు మాట్లాడకుండా దాదాపు 9 నెలల తర్వాత, అంటే ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, అత్త తెచ్చిన 6 నెలలకు అల్లుడు నిర్ణయం పెట్టుకుని నిగుడు సందర్భంగా ఇప్పుడు వచ్చినాడు.
ఇప్పుడు వచ్చి ఈ దేశీయులు అక్రమాలు జరిగినాయి. యాక్చువల్ గా అక్రమాలు జరిగినాయంటే నిజం జరిగిండొచ్చు. ఎందుకంటే నీళ్లు కట్టేవాడు తన మాడికి నీళ్లు కట్టుకోకుండా ఎండబెట్టుకుంటారనే తరహాలో అధికారంలో ఉన్న చంద్రబాబు గారు మరి తన అనుయాయులకు లేకపోతే తన డబ్బు సంపాదన కోసం దోచుకోవడానికి కొన్ని కోర్సులు అమ్ముకొని ఉండొచ్చు. మేము కాదన్నా, దాన్ని ఎవరు చెప్పలా. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు అమ్ముకొని ఉండొచ్చు. ఇప్పుడు మేమేమంటామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే డిమాండ్ చేశారో సిబిఐతో విచారణ జరపాలని, మేము కూడా దాన్ని స్వాగతిస్తూ సిబిఐతో విచారణ జరపాల. ఎందుకంటే ఎవరికైతే ఓసీలకు తక్కువ మార్కు వచ్చి ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరినీ రద్దుపరిచి ఎక్కువ మార్కు వచ్చిన బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి సమాజం కూడా గమనించాలా. మరి ఈ డిఎస్సీని ఈ విధంగానే అమలు చేస్తా పోతే ఈ ఉద్యోగాలు కేవలం టీచర్ ఉద్యోగాలకే కాదు, అన్ని రాష్ట్రంలో జరిగే అన్ని రకాల ఉద్యోగాలకు ఈడబ్ల్యూసీని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఈ బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ఇప్పటికైనా తెలుసుకోకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒకే వర్గమే అంటే ఓసీ వర్గమే ఉద్యోగాలు ఉంటారు, మిగతా బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ఉద్యోగాలు ఉండే పరిస్థితి ఉండదు. అందుకని ఇప్పుడు తమిళనాడులో అమలు చేయలేదు ఇది. కానీ తమిళనాడులో ఎందుకు అమలు చేయలేదు? అక్కడ బహుజన ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటిది అగ్రకుల ప్రభుత్వాలు ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అందుకని వీళ్ళు ఇక్కడ ఈ ఈడబ్ల్యూసీని అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ అన్యాయం చేసే పరిస్థితి ఈ రోజు కనపడింది. మరి దీన్ని తప్పనిసరిగా బహుజన పార్టీకి సంబంధించిన ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళతో తెలుసుకోగలిగి బయటకు వచ్చి మీరు ఎన్ని దినాలైనా ఇట్లా వైసీపీ కానీ టీడీపీ కానీ ఓట్లు వేసినంత కాలం ఈడబ్ల్యూసీ అమలు అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక టీచర్ పోస్టే కాదు, అన్ని రకాల ఉద్యోగాలు కూడా జరుగుతుంటుంది. ఇప్పటికైనా తెలుసుకొని బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేస్తే తమిళనాడులో ఈ విధంగా అమలు కాలేదు, ఆ విధంగా ఈ ప్రభుత్వం వస్తే కన్నా అందరికీ న్యాయం జరిగే విధంగా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్.